అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చాను. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. అంటే ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మారితే ఏమైనా సమస్యలు వస్తాయని చెప్పేసి ఫస్ట్ చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు. అయితే దానికి సంబంధించి మన ఆన్సర్ కూడా మీకు స్క్రీన్ పైననే చూడాలి అని చెప్పేసి నేను డైరెక్ట్ అదే థంబ్నెయిల్‌గా చేశాను. మొబైల్ నంబర్ మారితే అసలు సమస్య అనేది రాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది రీసెంట్‌గా మనకు కామెంట్ చేస్తున్నారు. అన్న మొబైల్ నంబర్ రీఛార్జ్ చేయట్లేదు, అన్న మొబైల్ పోయింది, సిమ్ తీసుకోలేదు అని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. కాబట్టి మీకు మొబైల్ నంబర్ మారితే మాత్రం సమస్య అనేది రాదు అండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ మరి మొబైల్ నంబరు లేదు కదా, మరి ఎట్లా అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు పాత నంబర్ ఉందో దానికి అధికారికంగా ఏదైతే నంబర్ మీరు ఫస్ట్ టైం ఇచ్చారో దానికి మాత్రమే అప్డేట్లు అయితే వస్తాయి తప్ప, మారితే తప్పనిసరిగా సరి చేసుకోవాలి. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు ఏదైతే మీకు మొబైల్ నెంబర్ ఉందో అది మారుతుంది కాబట్టి సమస్య లేదు మారినందుకు. బట్ మీకు అధికారికంగా ఇప్పుడు ఏదైనా డబుల్ బెడ్రూమ్ కేటాయించినా కానీ, ఏదైనా పేమెంట్లకు సంబంధించి కానీ, లేదా మీరు లాగిన్ చేయడానికి కానీ, ఓటీపీలు కానీ ఏది రావాలన్నా కూడా అధికారికంగా ఏదైతే నంబర్ ఉంటుందో మీరు ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఆ నంబర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. లేదంటే ఇప్పుడు ఏదైతే కొత్త నంబర్ తీసుకున్నారో దాన్ని అప్డేట్ చేయించాలి. ఈ అప్డేట్ ఎట్లా చేయాలంటే మండల ఆఫీస్ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే ఇల్లు వచ్చిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సార్ ఇట్లా మాది మొబైల్ నెంబర్ చేంజ్ అయింది, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా మాత్రమే మొబైల్ నెంబర్ అని అప్డేట్ చేస్తారు తప్ప మీకు వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే మీకు ఇల్లు వచ్చినా కానీ, లేదంటే పేమెంట్ల గురించి కానీ, మీరు ఇంకా వేరే ఏ విషయంలో కానీ తెలుసుకోవాలంటే మాత్రం కంపల్సరీ మీరు ఏదైతే ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అయితే ఉండాలన్నమాట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.